గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. మిత్రులారా, శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ అని విజయనగరంలో మనము తెలుగు పండిట్స్ కోసం 2018 నుంచి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఉన్నాము. అయితే మిత్రులారా, రీసెంట్లీ జరిగిన 2025 డిఎస్సిలో కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు ఒక 100 మంది పైన స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు జాబ్స్ కొట్టడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఆన్లైన్లో జేఎల్, డిఎల్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అదేవిధంగా ట్రిపుల్ ఐటీ రాజ్కోట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించి కానీ ఇలా లాంగ్ టైం మనము ఎగ్జామ్ సిరీస్ అనేది జేఎల్, డిఎల్ అండ్ టీజీడీ, పీజీడీ, అదేవిధంగా యూజీసీ నెట్ అండ్ జేఆర్ఎఫ్ సంబంధించి ఆ మాదిరిగా వీలైనంత డెప్త్గా ఒక 20 సంవత్సరాల విశేషమైనటువంటి అనుభవంతో చాలా ప్రామాణికంగా తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్లని మీ ముందు డైలీ ఎగ్జామ్స్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 25 అంటే 25th నుంచి మనము ఈ ఆన్లైన్ ఎగ్జామ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా డే బై డే మనకి ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ అనేది 6 months వరకు కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జాములో సిలబస్ ఏవైతే ఉందో మీకు పరిచయం చేయడం కూడా జరుగుతుంది. ఈ సిలబస్ ప్రకారము జేఎల్, డిఎల్కి ఓన్లీ సాహిత్యము మరియు మెథడాలజీ ఉంటే మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అదేవిధంగా డిఎస్సి వారికి అయితే ఆల్ సబ్జెక్ట్స్ అంటే కంటెంట్, మెథడాలజీతో పాటు ఇంకా మిగిలినటువంటి సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ, జీకే, కరెంట్ అఫైర్స్ కానీ ఇవి కూడా పూర్తి సిలబస్ని కవర్ చేస్తూ మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అంటే ఏదో మనము జనరల్గా పైపైన మెరుగులు కాకుండా అత్యంత ప్రామాణికంగా చాలా లోతైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి ప్రశ్న పత్రాలు రూపొందించడం జరిగింది. ఇవి మీకు ఖచ్చితంగా మీ సక్సెస్కి 100% ఉపయోగపడతాయని మనము 100% మనం తెలియజేస్తూ ఉన్నాము. అయితే మిత్రులారా, ఎవరైనా సరే ఈ 25 నుంచి ఈ ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అని యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు దీనికి ఈ ఎగ్జామ్స్కి మనము 3,200 రూపాయలు ఏదైతే ఉందో 3,200 రూపీస్ ఎగ్జామ్ ఫీజుగా పెట్టడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ మనకి 25th ఏదైతే ఉందో ఈ 25th మే నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. డే బై డే ప్రతిరోజు కూడా మీకు ఇచ్చిన సిలబస్ అనేది ఏదైతే ఉందో సిలబస్ ప్రకారం మీకు సిలబస్ కూడా మనకి యాప్లో పెట్టడం జరుగుతుంది. ఆ సిలబస్ ప్రకారము ప్రతిరోజు రోజు విడిచి రోజు మనకి ఎగ్జాము టాపిక్ వైజ్గా జరుగుతుంది. ఈ ఎగ్జామ్ దాదాపు 6 నెలల వరకు రోజు తప్పించి రోజు ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. 20 సంవత్సరాల అనుభవంతో దాదాపు ప్రామాణికమైన కొన్ని వందల పుస్తకాలు రీసెర్చ్ చేసి మనం తయారు చేసినటువంటి పేపర్స్ ఇవి. కాబట్టి ఏదో ఒకటి రాసేయడం అయితే కాదు. మీకు ఎగ్జామ్ 6 నెలలు జరుగుతున్నాయి. మీకు యాప్ వ్యాలిడిటీ అయితే ఒక 1 year వరకు కూడా 1 year వరకు కూడా మనకి ఉంటుంది. అంటే 1 సంవత్సరం వరకు మళ్ళీ యాప్లో ఈ ఎగ్జామ్స్ని మళ్ళీ మీరు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, ఎవరైనా ఈ యాప్ తీసుకోవాలనుకుంటే శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అని డౌన్లోడ్ చేసుకోండి. 3,200 రూపాయలు పర్చేస్ చేస్తే మీకు 6 నెలల పాటు డే బై డే మీకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు పేపర్ అప్డేట్ చేయడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు యాప్లో రాసిన వెంటనే మీ మార్క్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఏం తప్పులు చేశారనేది ఒకసారి మళ్ళీ కంటిన్యూషన్ 1-2 సార్లు అది మీరు మళ్ళీ ఈ 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు చెక్ చేసుకొని రాసుకోవచ్చు. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ అయిపోయిన వెంటనే ఆ పేపర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏదైతే ఉందో మీకు ఎగ్జామ్ జరిగిన తర్వాత రోజు వారం రోజులు జరిగిన ఎగ్జామ్ మీద ఆ వారం రోజులు ఒక 5-6 ఎగ్జామ్స్ జరిగితే ఆ 5-6 ఎగ్జామ్స్ మీద కూడా మళ్ళీ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేపర్ని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఇప్పుడు ముందుగా ఏదైతే ఉందో సిలబస్ ఏదైతే ఉందో ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ప్రాంగణ్య యుగము, అదేవిధంగా నన్నయ్య యుగము, తర్వాత 3 శివకవ యుగము, తిక్కన యుగము, దీని తర్వాత ఎర్రన యుగం, అలాగే శ్రీనాథ యుగము, దీని తర్వాత ప్రబంధ యుగము, తర్వాత దక్షిణాంధ్ర యుగము మరియు క్షీణ యుగం.
ఇవి ప్రాచీన సాహిత్యంలో 9 యుగాలుగా మనకి సాహిత్యాన్ని విభజించాం. ఇలా ఈ ప్రతి చాప్టర్ మీద మనం ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రామాణికంగా. అంటే ఆ చాప్టర్ పరిధిని బట్టి ఎగ్జామ్ పేపర్ 50 మార్కులు ఉండొచ్చు, 70 మార్కులు ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 అయినా ఉండొచ్చు. ఆ టాపిక్ పరిధిని బట్టి ఎగ్జామ్ మార్క్స్ అనేది కూడా పెరుగుతుంది. పేపర్ ఖచ్చితంగా 50 మార్కులు, 30 మార్కులు ఉండదు. ఆ టాపిక్ పరిధిని బట్టి, నిడివిని బట్టి మార్క్స్ కూడా ఎగ్జామ్స్‌లో ఇచ్చే బిట్లు కూడా మీకు పెరుగుతాయి. అలాగే చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత ప్రాచీన సాహిత్యంలో పదకవిత్వం ఉంది. 10వ టాపిక్కు. ఇందులో తాళ్ళపాక అన్నమయ్య, అదేవిధంగా క్షేత్రయ్య, అలాగే మనకి త్యాగరాజస్వామి మొదలైనటువంటి ఈ పదకవులు సృష్టించిన పద సాహిత్యం మీద కూడా ఉంటుంది. మరి పదకవిత్వం అనేటప్పుడు అన్నమయ్య మాత్రమే కాకుండా అన్నమాచార్యుల పుత్రులైనటువంటి మనవలైనటువంటి వారి రచనలు, అంటే తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు కానీ, తాళ్ళపాక చిన్న తిరుమలాచార్యుడు కానీ, ఇలాంటి వారి రచనలు కూడా ఇందులో భాగంగా చదువుకోవాలి. అలాగే దండక సాహిత్యం, తెలుగులో దండక సాహిత్యము, దండక సాహిత్య లక్షణాలేంటి, తెలుగులో ఎవరెవరు ఏ దండకాలు రాశారు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఈ దండక సాహిత్యానికి సంబంధించినటువంటి ఈ విషయాలు కూడా తెలుగులో చర్చించుకోవడం జరుగుతుంది ఎగ్జామ్. అలాగే చాటు కవిత్వం ఉంది. తర్వాత యక్షగాన పరిణామం, తెలుగులో యక్షగాన వాంగ్మయం మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఉదాహరణ వాంగ్మయం మీద కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగే అవధాన కవిత్వం అంటే ఏంటో దాని మీద ఎగ్జామ్ ఉంటుంది. తెలుగులో వచ్చిన చారిత్రక కావ్యాలు అనే టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ప్రాచీన కవయిత్రులు రంగాజమ్మ కానీ, మధురవాద కానీ, ముద్దుపలని కానీ, ఇలా ప్రాచీనాంధ్ర కవయిత్రుల మీద ఒక పేపర్ ఉంటుంది. అలాగే తెలుగులో వచ్చిన కథాకావ్యాల మీద పేపర్ ఉంటుంది. ద్విపద వాంగ్మయం మీద పేపర్ ఉంటుంది. అలాగే ఆంధ్ర తెలంగాణలో వచ్చిన సంస్థానాలేంటి, ఆ రాజ్య సంస్థానాలలో ఎటువంటి సాహిత్య పోషణ జరిపాయి, దాని మీద పేపర్ ఉంటుంది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత ఇప్పటివరకు ప్రాచీన సాహిత్యం చెప్పాం. ఇప్పుడు రెండో టాపిక్ ఆధునిక సాహిత్యంలో సిలబస్ ఏముందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. భావకవిత్వం మీద ఒక ఎగ్జామ్ జరుగుతుందండి. భావకవిత్వం తర్వాత అభ్యుదయ కవిత్వము, అదేవిధంగా దిగంబర కవిత్వము, అలాగే విప్లవ కవిత్వము, అట్లాగే స్త్రీవాద కవిత్వము, అలాగే దళితవాద కవిత్వము, అనుభూతివాద కవిత్వము, ఇట్లా పోతే మైనారిటీవాద కవిత్వము, అదేవిధంగా సంఘ సంస్కరణ కవిత్వము. చూడండి, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాదము, దళితవాదము, అనుభూతివాదం, మైనారిటీవాదము, సంఘ సంస్కరణ కవిత్వం. ఇలా ఇందులో మరికొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, దీంట్లోనే మనకి జాతీయోద్యమ కవిత్వం ఉంది, అలాగే నవ్య సాంప్రదాయోద్యమం ఉంది, దీంట్లో ప్రాంతీయ అస్తిత్వవాద కవిత్వం ఉంది, దీంట్లో చేతనావర్త కవిత్వం ఉంది, దీంట్లోనే ఆధునిక సాహిత్యంలో ప్రయోగవాద కవిత్వం ఉంది, బీసీ అస్తిత్వవాద కవిత్వం ఉంది. అలాగే ఆధునిక సాహిత్య ధోరణులు అంటే మనకి ఉద్యమాలు వేరు, ధోరణులు వేరు. ఈ జాతీయోద్యమ కవిత్వం కానీ, నవ్య సాంప్రదాయోద్యమము, ప్రాంతీయ అస్తిత్వవాదము, చేతనావర్తము, ప్రయోగవాద కవిత్వము, బీసీ అస్తిత్వవాద కవిత్వము, ఆధునిక సాహిత్య ధోరణులు. మనకి ఉద్యమాలు వేరు, ధోరణులు వేరు. సింబాలిజము, సర్రియలిజం, ఇమేజిజం, డాడాయిజం, హ్యూమనిజం, మార్క్సిజం, ఇవన్నీ కూడా ధోరణుల్లోకి వస్తాయి. ఈ ధోరణుల మీద కూడా పేపర్ ఉంటుంది. అలాగే చూడాలి మిత్రులారా, ఈ ఆధునిక సాహిత్యం తర్వాత తెలుగు సాహిత్య ప్రక్రియలు. ఈ ప్రక్రియలో ఆధునిక ప్రక్రియలు ఉన్నాయి, ప్రాచీన ప్రక్రియలు ఉన్నాయి. చూడండి, ఇతిహాసం మీద ఒక ఎగ్జామ్, అలాగే పురాణము, శతకము, పీఠిక, అలాగే స్వీయ చరిత్ర మరియు జీవిత చరిత్ర, గజలు, నవల, అలాగే నాటకము, నాటక లక్షణాలు, నాటిక, యాకాంకిక, కథా, కథానిక, వచన కవిత, హైకు తర్వాత రుబాయి తర్వాత నానీలు, తర్వాత మినీ కవిత్వము, అదేవిధంగా ఖండ కావ్యాలు. ఇలా ఇతిహాసం, పురాణం, శతకం, పీఠిక, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, గజల్, నవల, నాటకం, నాటక లక్షణాలు, నాటిక, ఏకాంకిక, కథా, కథానిక, వచన కవిత, హైకు, రుబాయి, నానీలు, మినీ కవిత్వం, ఖండ కావ్యం. ఇందులోనే మనకి భాగంగా ఈ ప్రక్రియల్లో ఇంకా వ్యాసం అనే ప్రక్రియ ఒకటి ఉంది. ప్రహసనాలు కూడా ఇందులో చదువుకోవాలి. నాటకాలు, ప్రహసనాలు రెండు ఇంచుమించు దగ్గర ప్రక్రియలే. దీంతో లేఖా సాహిత్యము, గల్పిక, సంపాదకీయము, తెలుగులో వచ్చిన సాహిత్య పత్రికలు, అలాగే గేయాలు, ప్యారడీ మరియు వార్తావాక్య. ఇప్పటి వరకు చర్చించుకున్నవి సాహితీ ప్రక్రియలు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత సాహిత్య విమర్శలోకి ఏమేమి వస్తాయి? కావ్య నిర్వచనాలు ఉంటాయి, కావ్య ప్రయోజనాల మీద ఎగ్జామ్ ఉంటుంది, కావ్య హేతువుల మీద ఉంటుంది,
కావ్య ఆత్మ అనే టాపిక్ మీద ఉంటుంది, నాయిక భేదాల మీద ఉంటుంది, కావ్య భేదాల మీద ఉంటుంది, రసస్వరూపము, రసనిష్పత్తి విచారము, నవరస భేదాలు, రసాభాసము మరియు రసనిష్ట. చూడండి, కావ్య నిర్వచనాలు, కావ్య ప్రయోజనాలు, కావ్య హేతువులు, కావ్యాత్మ, నాయిక భేదాలు, కావ్య భేదాలు, రసస్వరూపము, రసనిష్పత్తి విచారము, నవరస భేదాలు, రసాభాసము మరియు రసనిష్ట. దీంతో పాటు మనం చూసినట్లయితే ధ్వని సిద్ధాంతం ఏంటి, గుణములేంటి, వృత్తులేంటి, అదేవిధంగా ఇందులో రీతులు అంటే ఏంటి, అలాగే పాకాలు అంటే ఏంటి, శయ్య అంటే ఏంటి, విమర్శ స్వరూప స్వభావాలు అంటే ఏంటి, అలాగే ఆధునిక విమర్శా పద్ధతులు, పాశ్చాత్య విమర్శా పద్ధతులు, ఇవన్నీ మనకి విమర్శలో భాగంగా ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే భాష, మనము భాషాశాస్త్రానికి సంబంధించిన టాపిక్లు చూస్తే వ్యావహారిక భాష, గ్రాంధిక భాష, ఆధునిక ప్రామాణిక భాష మరియు ప్రసార మాధ్యమాల భాష, మాండలిక భాష, శాసన భాష, అలాగే తెలుగు భాషా సాహిత్యాలపై అన్య భాషల ప్రభావము, అనువాదము, ఆవశ్యకత, రీతులు, ఆంధ్రము, తెలుగు, అలాగే ప్రపంచ భాషల వర్గీకరణ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ టాపిక్స్ చూడండి ఒకసారి. వ్యావహారిక భాష మీద, గ్రాంధిక భాష మీద, ఆధునిక ప్రామాణికం మరియు ప్రసార మాధ్యమాల భాష మీద, మాండలిక శాసన భాష మీద, మాండలిక భాష మీద, శాసన భాష మీద, అలాగే తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావం, అలాగే అనువాదం అనే టాపిక్ మీద, ఆంధ్రము, తెలుగు టాపిక్ మీద, ప్రపంచ భాషల వర్గీకరణ. దీంతో పాటు మనం చూస్తే ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం ఏంటి, ద్రావిడ భాషలపై ఆర్య భాషల ప్రభావము, ఆర్య భాషలపై ద్రావిడ భాషల ప్రభావము, ద్రావిడ భాష ప్రత్యేక లక్షణాలేంటి, ద్రావిడ భాషల వర్గీకరణ, వాటి వ్యవహార ప్రాంతాలేంటి, ధ్వన్యుత్పత్తి స్థానాలేంటి, అలాగే ఆధాన ప్రధానాలు, అన్య దేశాలు అంటేటి, అలాగే కావ్య భాషా పరిణామం మీద, తెలుగు లిపి పరిణామం మీద, విభక్తి ప్రత్యయాలు, సంఖ్యావాచకాల మీద, ఇలా ఇక్కడ ఇచ్చిన ఈ భాషాశాస్త్రంలో వచ్చిన ఈ ద్రావిడ భాషల తెలుగు స్థానం నుండి ద్రావిడ భాషల మీద ఆర్య భాషల ప్రభావం, ద్రావిడ భాషల మీద ఆర్య భాషలపై ద్రావిడ భాషల ప్రభావం, ద్రావిడ భాష ప్రత్యేక లక్షణాలు, ద్రావిడ భాష వాళ్ళ వర్గీకరణ, వ్యవహార ప్రాంతాలు, ధ్వన్యుత్పత్తి స్థానాలు, ఇలా ఆధాన ప్రధానాలు, కావ్య భాషా పరిణామము, తెలుగు లిపి పరిణామము, విభక్తి ప్రత్యయాలు, సంఖ్యావాచకాలు, ఈ భాషాశాస్త్ర టాపిక్ ఎవ్రీ టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అలాగే చూడండి మిత్రులారా, వ్యాకరణం, తెలుగు వ్యాకరణంలో ఛందస్సు మీద, అలంకారాలు, సమాసాలు, సందులు, అదేవిధంగా విభక్తులు, భాషాభాగాలు, లింగాలు, వచనాలు, పారిభాషిక పదాలు, ఆంధ్ర పదజాలం వర్గీకరణ, కావ్యాలు భేదాలు, వాక్యాలు భేదాలు, ఇలా ఛందస్సు, ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా మనకి ఎగ్జామ్ జరుగుతుంది. వ్యాకరణం అంటే మనకి తెలుగు వ్యాకరణం మీద. అలాగే చూడాలండి, ఇంకా బాల వ్యాకరణం, ఛందోదర్పణంలో బాల వ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, ఆర్చిక పరిచ్ఛేదము, సమాస పరిచ్ఛేదము, క్రియా పరిచ్ఛేదము మరియు కృదంత తద్ధిత పరిచ్ఛేదం. మీకు డిఎస్సిలో అయితే మనకి ఇక్కడ వరకు మనకి మొదటి 5 పరిచ్ఛేదాలు ఇచ్చాడు. ఒకవేళ జేఎల్డిఎల్ చదివే వాళ్ళు ఖచ్చితంగా క్రియా పరిచ్ఛేదము, కృదంత తద్ధిత పరిచ్ఛేదం చదవాలి. అలాగే జేఎల్డిఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు బాల వ్యాకరణంతో పాటు పరవస్తు భోజనపల్లి వారు రాసినటువంటి ఈ ప్రౌఢ వ్యాకరణము అనేది ఏదైతే ఉందో ఈ ప్రౌఢ వ్యాకరణం కూడా చదవాలి. ఈ ప్రౌఢ వ్యాకరణంలో ఏ పరిచ్ఛేదాలు సిలబస్లో ఉంటాయో దాని మీద కూడా ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే బాల వ్యాకరణంలో ఎతుల మీద, ప్రాసల మీద కూడా, ఛందోదర్పణంలో ఉన్న ఎతు ప్రాసల మీద కూడా ఎగ్జామ్ ఉంటుంది. మరి ఆంధ్రుల మౌఖిక జానపద విజ్ఞానం చూడండి, జానపద కవిత్వంలోకి వచ్చేసరికి గేయాలు, పాటలు, వీరగాథలు, కథాగేయాలు, వీరగాథల తర్వాత కథాగేయాలు, అలాగే గద్య కథనాలు, సామెతలు, పొడుపు కథలు, జానపదుల భాష, జానపదుల వృత్తి గాయకులు, ఈ అంశాలన్నిటి మీద మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే జానపదుల పుట్టుక గిట్టుక, సాంఘిక ఆచారాల్లోకి వస్తాయి. 2వ చాప్టర్ జానపదుల నమ్మకాలు, దేవతలు, మతం, మంత్రతంత్రాలు, అలాగే పండుగలు, నోములు, ఉత్సవాల మీద, జానపదుల వైద్యం మీద, క్రీడలు, వినోదాల మీద, ఇవన్నీ జానపద సాంఘికాచారాల్లో భాగంగా వీటిలో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత జానపదుల వస్తు సంస్కృతి 3వ టాపిక్. ఇందులో ఆహార పానీయాలు, జానపదుల దుస్తులు, ఆభరణాలు, చిత్రకళ, శిల్పము, చేతి పనులు, గృహ నిర్మాణము, జానపదుల ఇల్లు వాకిళ్ళు, జానపద వస్తు ప్రదర్శనాలయాలు, వీటి మీద ఎగ్జామ్ జరుగుతుంది.
జానపద సంగీతం మీద జరుగుతుంది, జానపద కళల్లో జానపదుల నృత్యము, జానపదుల రూపకము, ఆంధ్రుల జానపద కళలు, చరిత్ర. జానపద సంగీతం, జానపద నృత్యం, జానపదుల రూపకం, ఆంధ్ర జానపద కళలు మరియు చరిత్ర మీద, వీటన్నిటి మీద ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. అలాగే జానపద విజ్ఞాన వర్గీకరణ, జానపదం వ్యుత్పత్తి, వికాసము, విద్వాంసుల కృషిడి, అలాగే జానపద విజ్ఞాన ప్రయోజనాలు ఏమున్నాయి, అదేవిధంగా మరి జానపద విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రాచ్యులెవరు, పాశ్చాత్యులెవరు, ఆయా రచయితలు రాసిన గ్రంథాలు ఏంటి, అందులో విశేషాలు ఏమున్నాయి, జానపద సాహిత్య పరిశోధన పద్ధతులు ఏమున్నాయి, ఇవి జానపద టాపిక్స్. అలాగే సంస్కృత సాహిత్యం మనం తీసుకుంటే వేదాలు, సంహితలు, ఋగ్వేద, సామవేద, యజుర్వేద భాష్యాల మీద, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఇది వేదాంగాలండి, వేదాంగాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, అలాగే వైదిక దేవతలు, అలాగే పురాణాలు, స్మృతులు. దీని తర్వాత చూస్తే రామాయణ, మహాభారతాలు, దీంతో పాటు మహాకావ్యాలు, కాళిదాసు, అశ్వఘోషుడు, భారవి, మాగుడు, భట్టి, శ్రీహర్షుడు రాసిన వారి రచనలు, అలాగే రూపకాలు, లఘు కావ్యాలు, గద్య కావ్యాలు, వీటి మీద కూడా ఎగ్జామ్ జరుగుతుంది. అదేవిధంగా మరి సంస్కృతంలో సాహిత్యంలో కూడా చారిత్రక కావ్యాల మీద, చంపు కావ్యాల మీద, కథాకావ్యాల మీద, నీతి కథల మీద, చిత్ర కావ్యాల మీద, అలంకార శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో గ్రంథాలు, ఈ అలంకార శాస్త్ర గ్రంథాలతో పాటు నిఘంటు గ్రంథాలు, ఇవన్నీ సంస్కృత సాహిత్యం మీద మనకి ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అలాగే సైకాలజీలకు వచ్చేసరికి డిఎస్సి వారికి మొత్తం టోటల్ సిలబస్, సైకాలజీ సిలబస్ డిఎస్సికి సంబంధించి కవర్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యా ఆధారాలు ఏవైతే ఉన్నాయో పిఐఈ, డిఎస్సి సిలబస్ మొత్తం దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్లో. కరెంట్ అఫైర్స్ ఈ మే నుండి మనకి ప్రారంభమవుతాయి అని చెప్పాం కాబట్టి ఈ మే నెల నుండి ఎవ్రీ మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్తో పాటు ఇక్కడ మనకి జీకే, స్టాక్ జీకే కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే తెలుగు మెథడాలజీకి సంబంధించి కూడా డిఎస్సిలో పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిత్రులారా మీరు యాప్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు 100% ఉపయోగపడుతుంది. ఎగ్జామ్స్ అంటే ఏదో ఒకటి పెట్టేయడం కాదు, ప్రామాణికంగా క్వాలిటీ ఆఫ్ ఎగ్జామ్, అంత అప్లికేషన్ థియరీలో ఎగ్జామ్ ఉంటుంది. మీరు 4 బిట్లు చదివి 4 మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. ఇటువంటి పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడమే కాకుండా ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా యాప్ కావాలనుకుంటే ఖచ్చితంగా శ్రీ గాయత్రి ఏదైతే ఉందో ఈ శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అని మన గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అందులో 3,200 రూపాయలు యాప్ కాస్ట్గా పెట్టడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని అమౌంట్ పర్చేజ్ చేస్తే మీరు డే బై డే ఎగ్జామ్ రాయొచ్చు. దీని మీద ఎగ్జామ్ పేపర్ కూడా మనం ప్రతిరోజు కూడా జరిగినవి, ఆ ప్రీవియస్ పేపర్లు కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.